Hey guys, welcome back to my YouTube channel Moneyverse One Stop Solution. సో ఈరోజు అయితే నేను మా ఫ్రెండ్ బండి పూజ కోసం శ్రీ కొండగట్టు హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చేస్తాను. మామూలు ఇక్కడ వెయిట్ చేస్తాను. ఇట్లనే పోవచ్చు. లేదు పోనిస్తుండ్రా. పోయినా లాస్ట్ టైం పోయినా. అడుగుదాం బా. టూ వే కదా, టూ వే ఉంది కదా, అడుగుదాం బా ఒకసారి అయితే. అడుగుదాం దా. అది సామాన్ తీసుకోవాలి కదా, సామాన్ తీసుకోవాలి కదా. కిందనే తీసుకుందాం. ఇక్కడ సైడ్కి అడుగుదాం లోపలికి కనుక. ఇదే టెంపుల్ ఎంట్రన్స్. బండి పూజ సామాగ్రి తీసుకోవాలి. బండి పూజ సామాన్ నువ్వు కూడా చేపిస్తావా? రెండు ఇంతకుముందు బండి పూజ హైదరాబాద్లో బండి తీసుకున్నప్పుడు పెద్దమ్మ తల్లి టెంపుల్లో చేయించిన, కానీ హనుమాన్ టెంపుల్లో చేయించడం మాకు ఒక ఆచారం లాగా. కొత్త వెహికల్ ఏది తీసుకున్నా ఇక్కడనే చేపిస్తాం పూజ. అంతే. హాయ్ చెప్పు. ఇవన్నీ ఉండే పాత బండి, అదేంటి ఈ క్రాష్ గార్డ్ మార్పించినప్పుడు తీసేసిన, దానికే ఉండే, ఇక కట్టేయలేదు. ఇక్కడికి వస్తాం కదా, మళ్ళీ పూజ చేసినప్పుడు కొత్తగా పెట్టేద్దామని అనుకున్నా, కానీ హైదరాబాద్ నుండి బండి ఇంటికి తీసుకురావడం కుదరలేదు. సో మొన్న వచ్చినప్పుడు అనుకోకుండా వీడు కూడా వెళ్దామన్నాడు. సో ఇద్దరం కలిసి వచ్చేసినాం ఇటు. పూజ సామాన్ ఇండివిజువల్ 350 అన్నాడు, యాక్చువల్గా 200 250 ఉంటుంది. సో అక్కడే అర్థమైపోయింది. అండ్ టెంపుల్కి ఆల్మోస్ట్ నేను ఎవ్రీ ఇయర్ వస్తాను చిన్నప్పటి నుండి. ఇంట్లో ఏ బండి ఏ కొత్త వెహికల్ తీసుకున్నా పూజనైతే ఇక్కడే చేపిస్తాం. కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయింది. బస్సెస్ కూడా వెళ్తాయి పైకి. సో అప్పుడు ఇది ఒకటే రూట్ ఉంటుండే. సో కిందికి వచ్చేటప్పుడు బస్సు అయితే బోర్లో పడిపోయి చాలామంది చనిపోయినారు. సో కొన్ని రోజులు అప్పుడు దీన్ని వన్ వే చేసిండ్రు. అండ్ కొన్ని రోజుల తర్వాత పైన జేఎన్టీ కొండగట్టు కాలేజ్ ఉంటుంది, ఆ రూట్ నుండి ఇంకొక రూట్ ఇక్కడ కొంచెం ఈజీగా ఉండడానికి, మరీ ఇంత స్లోపే ఉండకుండా ఈజీగా ఉండడానికి ఒక రోడ్ అయితే వేశారు. సో అప్పటి నుండి కొంచెం ట్రాఫిక్ తగ్గిపోయింది అండ్ యాక్సిడెంట్స్ కూడా ఏం లేవు. కొంచెం మీలో ఎవరైనా దర్శనానికి వస్తే కొంచెం పికప్ ఎక్కువ ఉన్న వెహికల్స్ పైకి తీసుకెళ్ళండి, ఎందుకంటే మధ్యలో ఆగిపోతే ఇబ్బంది అవుతుంది. చూసారుగా స్లోపర్లో ఉందో. మనం కరెంట్లీ 4th గేర్లో వెళ్తున్నాం. ఇక్కడ వాక్వే కూడా ఉంటుంది, పక్కకి మెట్లు ఉంటాయి ఇక్కడ. అంతకుముందు మెట్ల దారి నుండి కూడా వస్తుండే, కానీ ఇప్పుడు అంతా క్లోజ్ అయిపోయినట్టుంది. అందరు రోడ్ మీద నడుస్తున్నారు. క్లాసిక్ 350 ఇందాక వచ్చేటప్పుడు 500 ఫిల్ చేయించిండు. ఆల్మోస్ట్ ఒక 80-85 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. అది అప్పుడే బ్లింక్ అవుతుంది, స్టార్ట్ అయింది, పెట్రోల్ ఇండికేటర్ వచ్చేసింది. మన ఇంకా ఫుల్ ట్యాంకే చూపిస్తుంది. లాస్ట్ వీడియోలో మీకు ఒక ఇష్యూ ఉందని చెప్పాను కదా, ట్రైన్ స్పీడ్ 400. ఇక్కడ ఒక నిమిషం చూపిస్తా. ఇక్కడ ఫుల్ రేంజ్ 190 వచ్చింది, ఎంత ఫుల్ ట్యాంక్ చెప్పించిన అని చెప్పాను కదా. సో ఇప్పుడైతే 230కి చేంజ్ అయింది. నేనైతే నాన్ స్టాప్ 80 కిలోమీటర్స్ నడిపిన, అయినా అదైతే ఏం మారట్లేదు. మరి ఏంటో చూద్దాం. సడన్గా పడిపోతుంది, సడన్గా లేస్తుంది. సో ఇది ఇంకో ఎగ్జిట్ ఇటు టెంపుల్.
పూజ ఇక్కడ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఉంటుండే మారుతి అంకుల్ అని. ఇప్పుడు ఈవో ఇప్పుడు వేరే టెంపుల్కి అయితే షిఫ్ట్ అయిపోయాడు. చూద్దాం. పూజ అయిపోయింది, దర్శనం కూడా అయిపోయింది. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నా. నేను వరంగల్కి, మనోడు మంచిర్యాలకి. రేపు మన కొలీగ్ సిస్టర్ ఎంగేజ్మెంట్ ఉంది. సో అది అటెండ్ కావడానికి వరంగల్ వెళ్తున్నా. మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నాయి వాళ్ళని. అండ్ అట్లే వరంగల్ కూడా ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది. 1000 పిల్లర్ టెంపుల్, భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్ళలే ఇప్పటికీ. సో అది కవర్ చేసుకుందాం, దర్శనం చేసుకుందాం, పనిలో పని. జై శ్రీరామ్. పునర్దర్శన ప్రాప్తిరస్తు. ఇట్లా స్ట్రైట్ వెళ్తే జేఎన్టీయూ కొండగట్టు అండ్ అటు వేములవాడ వెళ్ళొచ్చు. అండ్ లెఫ్ట్ తీసుకుంటే మనం ముందు వచ్చిన రూట్. స్పీడ్ 400 హిల్ క్లైమ్. పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్ ఉంది, అసలు తగ్గేదేలే. 4th గేర్లో కూడా అసలు బండికి ఏమాత్రం జరగలేదు, అట్లా స్మూత్గా వెళ్ళిపోతుంది పైకి. సో ఇందాక పైకి వచ్చేటప్పుడు అబ్జర్వ్ చేసిన డిఫరెంట్ గేర్స్లో డిఫరెంట్ స్పీడ్స్. బ్రేకింగ్ అయితే టాప్ నాచ్. లేదంగా ఇట్లా బండి అయిపోతుంది. సో ఒక క్వశ్చన్ ఉంది, బండి ఎందుకు అంత స్పీడ్గా వెళ్తామని. ఎందుకంటే అంటే నార్మల్ క్వశ్చన్, నేను వెళ్తాను కాదు. బైక్ పర్ఫార్మెన్స్ ఎక్కువ, సీసీ ఎక్కువ, లేదంటే యాక్సిలేటర్ గురించి వెళ్తుంది అని కాదు. బండి బ్రేకింగ్ బట్టి ఉంటుంది. బండికి బ్రేక్స్ పడతాయనే ధైర్యంతో మనం స్పీడ్గా వెళ్తాం. బ్రేక్స్ పడకపోతే అసలు యాక్సిలేటర్ వేయడానికి కూడా ధైర్యం రాదు. త్వరలో ట్రామ్ స్పీడ్ 400 ఆఫ్ రోడింగ్ టెస్ట్ కూడా చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్గా 2 వీక్స్ బిఫోరే రావాల్సింది. సో అన్ఎక్స్పెక్టెడ్ షెడ్యూల్ వల్ల వీడియో చేయలేకపోయినా. మంచి రోడ్ ఉంది, వేరే బైక్ డ్రైవ్ చేసిన అక్కడ. సో మన స్పీడ్ 400 ఎట్లా పర్ఫామ్ చేస్తుందని చూద్దాం అనుకున్నా, కాకపోతే ఆ వీడియో రాలేదు. ఉన్నారా? అవునా, చూడలే. షిట్, అరే ఇంట్లో పడుతుందిలే, చూద్దాం. పోయే వాళ్ళకి బాగా చెప్తా. రైట్ మరి, జాగ్రత్త, పోయినాక ఫోన్ చేయి. సో అటు వెళ్తే మంచిర్యాల్, ఇటు వెళ్తే వేములవాడ, కరీంనగర్ టు వరంగల్. Alright guys, see you in the Warangal in the next vlog. Until then, take care, good night. Take care, goodbye.
జై శ్రీరామ్.